నమస్తే. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? కేవలం 2%. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 2% న్యూజిలాండ్ వ్యాపార సంస్థలు మాత్రమే భారతదేశాన్ని ఒక మార్కెట్గా ఎప్పుడూ పరిగణించలేదట. అంటే మిగతా 98% సంస్థల దృష్టంతా మనవైపే ఉందన్నమాట. ఇది మామూలు విషయం కాదు, ఒక అద్భుతమైన మార్పు అని చెప్పాలి. దీనికి ఆక్లాండ్ బిజినెస్ ఛాంబర్కి చెందిన సైమన్ బ్రిడ్జెస్ చెప్పిన ఈ మాటలు అద్దం పడుతున్నాయి. ఆయనేమన్నారంటే, భారతదేశం ఇక భవిష్యత్ ఆప్షన్ కాదు, మనం ఇప్పుడే కలిసి పనిచేయాల్సిన మార్కెట్ అని. చూశారా, పరిస్థితి ఎంత అర్జెంటుగా మారిందో! ఇదంతా ఏదో రేపు జరగబోయేది కాదు, కళ్లముందు ఇప్పుడే, ఈ క్షణమే జరుగుతున్న చారిత్రాత్మక వాణిజ్య పరిణామం. అందుకే ఈ అంశం గురించి మనం లోతుగా మాట్లాడుకోవాలి. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి మీకు స్వాగతం. ఈరోజు మనం ఒక సంక్లిష్టమైన అంశాన్ని చాలా సింపుల్గా విడమర్చి చెప్పుకోబోతున్నాం. అదేంటంటే, 100 పేజీలుండే ఆ డ్రై ట్రేడ్ పాలసీలు, వాస్తవ ప్రపంచంలో ఉద్యోగాలు, వ్యాపారాలు మన భౌగోళిక రాజకీయ వ్యూహాలుగా ఎలా మారతాయనేది ఈరోజు డీకోడ్ చేద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ని మనం క్లియర్గా 4 స్టెప్స్లో చూద్దాం. ముందుగా ఆ సరికొత్త వ్యాపార దృక్పథమేంటో చూద్దాం. ఆ తర్వాత ఏ వస్తువులు, రంగాలకు లాభం చేకూరుతుందో తెలుసుకుందాం. ఆపై మనవాళ్లకొచ్చే వీసా, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయో చూసి చివరగా భవిష్యత్ వ్యూహాల గురించి మాట్లాడుకుందాం. సరే, ఆలస్యం చేయకుండా అసలీ భారీ ఎకనామిక్ అగ్రిమెంట్కి బీజం ఎక్కడ పడిందో, ఆ సరికొత్త వ్యాపార దృక్పథమేంటో చూసేద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ డేటా చూడండి. 51% న్యూజిలాండ్ వ్యాపార సంస్థలు భారతదేశాన్ని టాప్ 3లో ఒక ప్రయారిటీగా పెట్టుకున్నాయి. పైగా 69% మంది రాబోయే 12 నెలల్లోనే తమ రెవెన్యూ పెరుగుతుందని ఆశిస్తున్నారు. అంటే వాళ్లు మనల్నేదో ఫ్యూచర్ మార్కెట్లా కాదు, ఒక తక్షణ గ్రోత్ ఇంజిన్లా చూస్తున్నారన్నమాట. ఎక్సలెంట్ కదా! కాకపోతే ఈ బిజినెస్ మొమెంటం ఏదో రాత్రికి రాత్రే వచ్చింది అనుకుంటే పొరపాటే. దీని వెనుక శతాబ్దాల నాటి అనుబంధముంది. 18వ శతాబ్దం చివర్లో మొదలైన వలసల నుండి 2026 నాటికి న్యూజిలాండ్ జనాభాలో దాదాపు 5%, అంటే సుమారు 3 లక్షల మంది మనవాళ్లే అక్కడుండబోతున్నారు. ఈ బలమైన హ్యూమన్ కనెక్షనే ఇప్పటి వాణిజ్యానికి అసలైన పునాది. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే, ఏప్రిల్ 2026లో సైన్ చేసిన ఈ కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కేవలం 9 నెలల్లోనే కుదిరిపోయింది. అక్షరాల 9 నెలలు. సాధారణంగా ఇలాంటి వాటికి సంవత్సరాల తరబడి టైం పడుతుంది. దీనిబట్టే 2 దేశాల ప్రభుత్వాలకు దీనిపైనున్న ఇంట్రెస్ట్, డెడికేషన్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే ఈ అగ్రిమెంటు వల్ల ప్రాక్టికల్గా ఎవరికి ఏ లాభం చేకూరుతుందో, ముఖ్యంగా విన్నింగ్ సెక్టార్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటేనే ఒక క్యాలిక్యులేటెడ్ కాంప్రమైజ్ కదా. ఇక్కడ ఈ గివ్ అండ్ టేక్ పాలసీ ఎలా వర్కౌట్ అయిందో గమనించండి. మనకు ఏకంగా 8,284 ఉత్పత్తులపై 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ దక్కింది. అదే సమయంలో న్యూజిలాండ్కు కలప, ఉన్ని లాంటి వాటిపై 0 డ్యూటీతో పాటు యాపిల్స్, కివీ ఫ్రూట్, తేనె లాంటి వాటికి టారిఫ్ రేట్ కోటాల ద్వారా ఎంట్రీ లభించింది. అంటే ఎవరి అగ్రికల్చరల్ ఇంట్రెస్ట్ను వాళ్లు కాపాడుకుంటూనే ఒకరికొకరు తమ మార్కెట్ డోర్స్ ఎలా తెరిచారో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తోంది. అయితే ప్రతి ఒప్పందానికే కొన్ని బౌండరీస్ ఉంటాయనేది వాస్తవం. ఇక్కడ మన దేశీయ రైతులను, ఇండస్ట్రీని కాపాడుకునేందుకు కొన్నిటిని ఎక్స్క్లూడ్ చేశారు. డైరీ ప్రొడక్ట్స్, ఉల్లిపాయలు, పప్పుధాన్యాలు, చక్కెర, వంట నూనెలు, అలాగే రాగి, అల్యూమినియం లాంటి వాటిని ఈ డీల్ నుంచి బయటే ఉంచారు. ఇది ప్యూర్గా లోకల్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే. ఈ గ్రోత్ ట్రాజెక్టరీ చూడండి, ఎంత ఆకట్టుకునేలా ఉందో. 2023-24లో $873 మిలియన్ ఉన్న మన వాణిజ్యం 2024-25 నాటికి $1.29 బిలియన్ దూసుకెళ్లింది. అంటే దాదాపు 49% జంప్. ఇక ఇప్పుడొచ్చిన ఈ 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్తో మన టెక్స్టైల్స్, లెదర్ లాంటి రంగాలకు బూస్ట్ మామూలుగా ఉండదు. ఈ ఫిగర్స్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయం. అలాగే మన ఫార్మా, మెడ్టెక్ సెక్టర్స్కి ఇది పెద్ద విజయం. ఎందుకంటే డూప్లికేట్ టెస్టింగ్స్ లేకుండానే యుఎస్, యూరోపియన్ రెగ్యులేటర్ల సర్టిఫికేషన్స్ని న్యూజిలాండ్ యాక్సెప్ట్ చేస్తోంది. అయితే అదే సమయంలో ఇంకో సైడ్ చూస్తే మన దేశీయ సంస్థ అయిన సిడిఎస్సిఓకి ఇంకా అధికారిక గుర్తింపు రాలేదు. సో ఇక్కడ ఒక అడుగు ముందుకు పడినా మరో చిన్న సవాలు ఇంకా అలానే ఉందన్నమాట. రైట్, ఇప్పటివరకు గూడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ డీల్లోని అసలైన హ్యూమన్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేద్దాం. మానవ వనరుల విషయానికి వస్తే ఇది ఎలాంటి తలుపులు తెరుస్తుందో చూద్దాం.
ఇక్కడ ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునానీ, సిద్ధ, సోవరిక్పా మరియు హోమియోపతి. అసలు ట్రేడ్ అగ్రిమెంట్లో దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఫస్ట్ టైం ఈ డీల్ ద్వారా మన ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీసెస్కి న్యూజిలాండ్లో ఒక అఫీషియల్ మార్కెట్ రూట్ దొరికింది. నిజంగా ఇది మన సంస్కృతికి దక్కిన ఒక సూపర్ రికగ్నిషన్ అని చెప్పాలి. ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే వీసా రూల్స్ని భలే డిజైన్ చేశారు. స్టెమ్ బ్యాచిలర్స్ చేస్తే 3 ఏళ్ల వర్క్ రైట్స్, అదే మాస్టర్స్కి అప్ టు 3 ఇయర్స్, ఇక డాక్టరేట్ వాళ్ళకైతే ఏకంగా 4 ఏళ్ల వరకు పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ ఇచ్చారు. మన విద్యార్థులకు ఇదొక ఐరన్ క్లాడ్ ప్రొటెక్షన్ ఇస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంకెలు పేపర్ మీదే కాదు, ప్రాక్టికల్గా మన వాళ్లకి ఎలా ఉపయోగపడతాయో ఇది చూస్తే అర్థమవుతుంది. ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్ కేర్తో పాటు మన యోగా ఇన్స్ట్రక్టర్లు, ఇండియన్ చెఫ్లు, కన్స్ట్రక్షన్ వర్కర్ల కోసం ఏకంగా 5,000 స్కిల్డ్ వీసాల తలుపులు తెరిచారు. వీటికి తోడుగా మరో 1,000 మంది యువత కోసం కొత్తగా వర్కింగ్ హాలిడే స్కీమ్ కూడా తీసుకురావడం నిజంగా గ్రేట్ కదూ. సో ఇదంతా ఒకెత్తైతే అసలు లాంగ్ టర్మ్ గేమ్ ఇంకోటుంది. అదే మన భవిష్యత్ వ్యూహాత్మక మార్గం. ఈ డీల్ కేవలం ఇప్పటికిప్పుడు డబ్బులు సంపాదించడం కోసం కాదు, గ్లోబల్గా మన పొజిషన్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం. ఒక పక్క 48 గంటల్లోనే కస్టమ్స్ క్లియరెన్స్ లాంటి ఫాస్ట్ ట్రాక్ బెనిఫిట్స్ కనిపిస్తుంటే, మరోపక్క అద్భుతమైన ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. రాబోయే 15 ఏళ్లలో $20 బిలియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చేందుకు కమిట్ అయ్యారు. ఆలోచించండి, ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ వల్ల మన టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతలా బూస్ట్ అవుతాయో. ఇక్కడ మీరు గమనించాల్సిన జియోపొలిటికల్ యాంగిల్ ఒకటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, అమెరికా లాంటి దేశాల విధానాలపై పూర్తిగా ఆధారపడకుండా ఉండటానికి ఇదొక క్యాలిక్యులేటెడ్ మూవ్ అని. గ్లోబల్ ట్రేడ్లో వస్తున్న అనిశ్చితుల మధ్య మన సప్లై చైన్స్ని సేఫ్గా ఉంచుకోవటానికి ఇలాంటి స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ చాలా అవసరం. ఇదొక పక్కా డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్. మొత్తంగా చూస్తే గ్లోబల్ ట్రేడ్ మ్యాప్స్ చాలా వేగంగా మారిపోతున్నాయని మనకు అర్థమవుతోంది కదా. మరిలాంటి టైంలో మన ముందున్న ఒక ఆసక్తికరమైన ప్రశ్నేంటంటే, ఇంత ఫాస్ట్గా, ఇంత ఎఫెక్టివ్గా న్యూజిలాండ్తో చేతులు కలిపిన మన ఇండియా నెక్స్ట్ ఎవరితో భాగస్వామ్యం కుదుర్చుకోబోతోంది? ఆలోచించండి. ఈ మ్యాక్రో ఎకనామిక్ షిఫ్ట్స్ని ట్రాక్ చేయడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఈ ఎక్స్ప్లెయినర్ మీకొక క్లియర్ పిక్చర్ ఇచ్చిందని ఆశిస్తున్నాను.